में है बाबा की जय। अवतार में है बाबा की जय। అవతార్ మే హే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ముందు ప్రార్థనా గీతాన్ని అల్లూరి శ్రీనివాసరావు గారు పాడతారు. అనంతరం సంకీర్తనకి మెహర్ దినేష్, సులోచన గారు, శేషారత్నం గారు, ఎంపీ రావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. अवतार मेहर बाबा की जय. जय बाबा महाराज मैडम गारू. अवतार मेहर बाबा की जय. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दीय कृपा सागर, अपार दीय कृपा सागर सकल चराचर जगदोधार, सकल चराचर जगदोधार प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावन, भव भय भंजन परम पावन प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అజ్ఞానంధత అంతము చేసి, అజ్ఞానంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము, అవ్యయ మోక్షం బనుగ్రహింపుము ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, జై మెహర్ బాబా జై, जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ అండి మేడం గారు. జై బాబా. అందరికి జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాస్ గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసు ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మరి సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. సంకీర్తనలో ముందుగా మెహర్ దినేష్, తర్వాత సులోచన రెడీగా ఉండాలి. దినేష్. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి, విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలో పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా ప్రభు,
మనసు తెలియదా సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి సంస్కారములేవో తెలిసి అణువగు దేహమునొసగి ఆత్మనందు పదిల పరచి ఆటబొమ్మ విడిచిపెట్టి వెనుక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకుని ఆటనైనా ఆడనీక ఆటలాడు ప్రియతమునికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఒంటరిగానుండలేక చూడముచ్చటనిపించే ఒంటరిగానుండలేక చూడముచ్చటనిపించే కుందడంపు బొమ్మలాగా కోరి ఆడరుదించి బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమైన అందమైన ఆటగాడు ఆనందమునొసగువానికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి ఆటలకు పాటలకు ఆట విడుపుతానే అవుతూ కుంత తడవు కానీమని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్తాడనివ్వు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా ఈ బొమ్మల కొలువులోన ఎన్నెన్నో బొమ్మలున్నా మెచ్చినది నచ్చినది ఏరికోని ఎంచినది నీతోనే ఉండాలని నీలోనే కలవాలని మెహరసి మాటలలో వినిపించే విశ్వాత్మ మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వమనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృత రసధారలో పృథివిని చల్లిన వానికి మనసు తెలియదా నా మనసు తెలియదా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా నాన్న మెహర్ దినేష్ చాలా చక్కటి సంకీర్తన. మెహర్శ్రీ గారు ఎంత అద్భుతంగా మెహర్ ప్రభుని విశ్వాత్మ అంటూ ఎంత చక్కగా రచించారో అంత అద్భుతంగా నువ్వు సంకీర్తన చేసినందుకు నీకు జై మెహర్ బాబా. నెక్స్ట్ సంకీర్తన సులోచన గారు చేస్తారు. తర్వాత ఎంపీ రావు గారు రెడీగా ఉంటారు. జై బాబా సులోచన. జై బాబా అండి జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా की जय
बाबा मेहेर करुणा सागरा बाबा मेहेर करुणा सागरा प्रेमे నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిన్ను కొలచి అన్యము నామదిరానికయ్యా మాయకు నను లోబరచి ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవను నిన్ను కొలచి అన్యము నామదిరానికయ్యా మాయకు నను లోబరచి పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు నవ్యము నీ ప్రియ సుందర రూపము స్మరింతుము శ్రీ మెహరు సర్వము నీవై సంరక్షించుము సాకారా శ్రీ మెహరు పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహేర్ కరుణా సాగరా కరుణా సాగరా అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా రజనీ గారు జై మెహర్ బాబా అండి జై బాబా సులోచన ఆ ప్రభు యొక్క కరుణ ఎలా ఉంటుందో మంచి సంకీర్తన ద్వారా మీరు అందించినందుకు జై మెహర్ బాబా ఇప్పుడు ఎంపీ రావు గారు పాడతారు తర్వాత శేషారత్నం గారు శర్వ గారు రెడీగా ఉంటారు జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు జై బాబా అండి మా మిస్సెస్ పాడతారు జై బాబా అలాగే జై బాబాజీ अवतार मेहर बाबा की जय। ओ करुणामया अकलंक हृदय निलया बाबा ओ करुणामया बाबा ओ करुणामया నీ కరుణామయ ఉదయకాంతులలో నీ కరుణామయ ఉదయకాంతులలో వికసించినయా హృదయ కమలములు వికసించినయా హృదయ కమలములు నీ కరుణామయ మధుర గానమే
నీ కరుణామయ మధుర గానమే ఏకాత్మ పరమ ప్రేమ తత్వము ఏకత్వ పరమ ప్రేమ తత్వము ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ నీ కరుణామృత వర్షధారలే నీ కరుణామృత వర్షధారలే సకల చరాచర జగతికి మూలము సకల చరాచర జగతికి మూలము నీ కరుణాన్విత సత్యవాణియే నీ కరుణాన్విత సత్యవాణియే లోకాలేలే దివ్య శాసనము లోకాలేలే దివ్య శాసనము ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ నీ కరుణయే మాకాత్మజాగృతి నీ కరుణయే మాకాత్మజాగృతి నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీతో బాంధవ్యము నీ కరుణయే నీ ప్రేమ ప్రసాదము నీ కరుణయని ప్రేమ ప్రసాదము మాకిది బ్రోచిన మెహరు సనాతన మాకిది బ్రోచిన మెహరు సనాతన ఓ కరుణామయ అకళంక హృదయ నిలయ బాబా ఓ కరుణామయ బాబా ఓ కరుణామయ అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ అండి రజని గారు జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన భాస్కర్ రాజు గారు రాసింది. అంత చక్కగా మీరు పాడినందుకు జై మెహర్ బాబా అండి. ఇప్పుడు శేషరత్న గారు సంకీర్తన చేస్తారు. తర్వాత శర్మ గారు, కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా మా అబ్బాయి పాడతాడమ్మా రజని. సరే జై బాబా. జై జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దర్శక నిర్మాతవు నీవే ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే పలికేది మేము పలికించేది నీవు పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేరు నీ ఆజ్ఞ పాలింతుమురా ఓ మేరు అవతారమూర్తివి నీవే
ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే, మాయా నాటకలోకంలో దర్శక నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యము, పాత్రాభినయము ప్రతి కర్మలకనుగుణ్యం. జనన మరణములు ఈ ప్రకృతి సహజములు, సంస్కారరహితం పరమానందభరితం, సంస్కారరహితం పరమానందభరితం. నీలో చేర్చావో మేర్, నీలో నామము చేర్చావో మేర్, అవతారమూర్తి నీవే. ఓ పరమాత్మ స్వరూపుడ నీవే, జగ నిర్మాతవు నీవే. ఓ బాబా దర్శక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా నాన్న, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేస్తారు, తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. శర్మ గారు. जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। प्रेमिका मेहरू प्रेमिका मरुवकु प्रभु नाम में, प्रेमिका मेहरू प्रेमिका इह सुखमुलपై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. ఇహ సుఖములపై ఎందుకు మోహం, పెంచిన కొలది పెరుగును బంధం. మెహరే నిత్యం మెహరే సత్యం, మెహరే నిత్యం మెహరే సత్యం. మెహరు చరణమే నీకు శరణ్యం. ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే. కపటమునకు కడు దూరం దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. కపటమునకు కడు దూరం దైవం, నిర్మల హృదయమే ఆతని నిలయం. ప్రేమ వినా నాకేదియువలదని, ప్రేమ వినా నాకేదియువలదని, ప్రేమ భిక్షనే కోరుము నిరతరం. ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే. మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసిన దైవం. మౌనముగానే దోచెను హృదయం, మేలుకొల్పనిలా వెలసిన దైవం. గాఢ నిదురలో గడుపకు సమయం, గాఢ నిదురలో గడపకు సమయం. అర్పణ చేయుము అతనికే సర్వం. ప్రేమికా మెహరు ప్రేమికా మరువకు ప్రభు నామమే. ప్రేమికా మెహరు ప్రేమికా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అండి. మెహర్ రజనీ గారు, థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ జై బాబా బాబా అండి. శర్మ గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు సంకీర్తన చేస్తారు,
తర్వాత మనం రామకృష్ణ గారి ద్వారా బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा मैडम अंदर की जय बाबा। मेहरु बाबा మౌనదారి నడిపిన ఎట్టి నవజీవనము మనోనాశనము ముఖ్య ఘట్టము శిష్యులకిదియే శిక్షణ కాలము. మేహరు బాబా మౌనదారి నడిపిన ఎట్టి నవజీవనము మనోనాశనము ముఖ్య ఘట్టము శిష్యులకిదియే శిక్షణ కాలము. మేహరు బాబా మౌనదారి దైవము తోడి సాగిన యాత్రలు దేము కంటే మనసుకు శిక్షణ ఆవేశాలు ఆవేదనలు వాంఛల నుండి విముక్తి కలిగిన మేహరు బాబా మౌనదారి. దైవము తోడి సాగిన యాత్రలు దేము కంటే మనసుకు శిక్షణ ఆవేశాలు ఆవేదనలు వాంఛల నుండి విముక్తి కలిగిన మేహరు బాబా మౌనదారి. దేనికి విరువక ధైర్యం సడలక నిన్న నేడు రేపు అయినను గడుచు రీతినే గడుచుపోవునను ధీమా తప్ప చింతయలేనిది మేహరు బాబా మౌనదారి. దేనికి విరువక ధైర్యం సడలక నిన్న నేడు రేపు అయినను గడుచు రీతినే గడుచుపోవునను ధీమా తప్ప చింతయలేనిది మేహరు బాబా మౌనదారి. వరద బాధితులు కరువు పీడితులు బీదా సాధలకు ధన సహాయము వరద బాధితులు కరువు పీడితులు బీదా సాధలకు ధన సహాయము ఒక చేత భిక్ష ఒక చేత దానం పరిపూర్ణ నిస్వార్థ భిక్షువు పాత్రల మేహరు బాబా మౌనదారి నడిపిన ఎట్టి నవజీవనము మేహరు బాబా మౌనదారి. ఒక చేత భిక్ష ఒక చేత దానం పరిపూర్ణ నిస్వార్థ భిక్షువు పాత్రల మేహరు బాబా మౌనదారి నడిపిన ఎట్టి నవజీవనము మేహరు బాబా మౌనదారి. దైవ ప్రమత్తుల మస్తుల బ్రతుకును సుస్థిరపరచి సేవయ చేసెను దైవ ప్రమత్తుల మస్తుల బ్రతుకును సుస్థిరపరచి సేవయ చేసెను విశ్వకాయములు భాగము పంచి మస్తుల చరితను మార్చివేశను మేహరు బాబా మౌనదారి నడిపిన ఎట్టి నవజీవనము మనోనాశనము ముఖ్య ఘట్టము శిష్యులకిదియే శిక్షణ కాలము మేహరు బాబా మౌనదారి నడిపిన ఎట్టి నవజీవనము మేహరు బాబా మౌనదారి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా మేడం అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం. బాబా అండి కోటేశ్వర గారు ఇక్కడితో ఈ సంకీర్తన ఆపుకుందామండి. శ్రీ పెద్దలు రామకృష్ణయ్య గారు మన ముందుకు రెడీగా ఉన్నారు. హవే మాస్టర్స్ వర్క్స్ అనే బుక్ లోని విషయాలు మనకు తెలియజేస్తున్నారు చాలా సరళంగా. అంటే ఒక భగవంతుడు దైవీ మానవుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన గురువు పాత్రగా ఎలా పోషిస్తారు అన్న విషయాన్ని రామకృష్ణయ్య గారు మనకు తెలియజేస్తున్నారు. జైబాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా. జై బాబమ్మ రజని. జై బాబా అండి. జై బాబా. అయితే ఈ రోజు హవే మాస్టర్ వర్క్స్ చేయటం లేదు ఎందుకంటే నేను బయట ఉన్నాను, బుక్ లేదు నా దగ్గర. మనం హవే మాస్టర్ వర్క్స్ లో కూడా ఇంకా ఇంట్రడక్షన్ జరుగుతోంది. ఆమె బాల్యం గురించి ఆమె జీవితం గురించి చెప్పింది సగం వరకు చదువుకున్నాము. అది మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈరోజు మనకు ఇందాక పాట కూడా మనోనాశం గురించి పాటే లాస్ట్ పాటలు పాడారు ఆయన. సో బాబా ఒక మంచి సందేశం మనస్సు హృదయం గురించి బాబా వాటి రెండింటి సమన్వయము ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళటానికి
చాలా తప్పనిసరి, ఆవశ్యకము అనే ఒక సందేశాన్ని బాబా ప్రవచనంలో ఇచ్చారు. దాన్ని అలెగ్జాండర్ మార్కీ అనే ఆయన దాన్ని బాబా ఆదేశానుసారమే ఆయన ఎడిట్ చేసి పబ్లిష్ చేయటం జరిగింది. అది నాకు ఈరోజు చదువుకుంటే బాగుంటుంది అనిపించి దాన్ని ఈరోజు మనందరం చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో బాబా ఫస్ట్ ఇది బాబాది ఇచ్చిన ఆ సందేశం బాబా ఏమంటారంటే, ఇన్ ది లైఫ్ ఆఫ్ మోస్ట్ పీపుల్ ది మైండ్ అండ్ ది హార్ట్ ఆర్ కాన్స్టెంట్లీ ఎట్ లాగర్ హెడ్స్ అండ్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద టూ క్రియేట్స్ పర్పీచువల్ కన్ఫ్యూజన్. దాంతో ప్రారంభం చేశారు ఆ ప్రవచనాన్ని బాబా. ఎందుకంటే మనస్సు హృదయం వీటి రెండు దారులు వేరు. మనస్సేమో మాయకు ఏజెంట్ అయితే హృదయమేమో సత్యానికి భగవంతునికి ఏజెంట్. అందుకని ఆ రెండింటి మధ్యన ఎప్పుడు కూడా మాయకి భగవంతునికి ఎప్పుడు ఈ జగన్నాటకంలో విభిన్నమైనటువంటిది, వ్యతిరేకమైనటువంటి ఆ పాత్రలు అవి రెండు కూడా. సో అందుకని బాబా ఎప్పుడు అంటుండేవారు, నా వర్కులో ఎప్పుడు మాయ కూడా అడ్డంకిగా ఉండి నన్ను ఆపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఎప్పటికీ సఫలీకృతం కాదు, కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూ ఉంటుంది. దానివల్ల నాకు ఈ బాధలు కలుగుతూ ఉంటాయి, అయినా నా బాధలు నాకేం లెక్క కాదు అన్నారు బాబా. సో అలా మొట్టమొదటి ఈ మనస్సు హృదయం అనే రెండిటి సమన్వయం గురించి బాబా చెప్పిన ఆ సందేశంలో మొట్టమొదటి మాట బాబా ఏం చెబుతున్నారంటే, చాలా మంది మానవుల జీవితాల్లో అంటే మామూలుగా అంటే ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత కూడా వాటి రెండిటి పోరాటం ఉండే ఉంటుంది. మనకు తెలుసు కదా విశ్వామిత్రుని కథ. ఒక పక్కన ఆయన మరి భూమికల్లో ఉన్నత భూమికల దాకా వెళ్ళిపోయారు. అటు వశిష్ఠుణ్ణి చూసి ఆయనతో పోటీ పడుతూ ఇటు ప్రపంచాన్ని అటు అంటే రాజర్షిగా ఉండి వశిష్ఠుణ్ణి అధిగమించాలి అనేటువంటిది మనస్సు యొక్క తపన. హృదయమేమో మరి ఆ సాధించిన ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళి ఆ గమ్యాన్ని చేరుకోవాలనేది హృదయం యొక్క తపన. ఈ రెండిటి మధ్యన ఈ సంఘర్షణ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకని ఆయన మరి మనకు తెలుసు ఆయన చరిత్ర కానీ ఆయన సినిమా కూడా మనం చూసాము. ఎన్నిసార్లు పాపం ఆయన ప్రయత్నం చేసి పైకి ఎదగాలి అనుకున్నప్పుడల్లా ఏదో అవరోధం రావటం, ఆయన మళ్ళీ అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందికి రావటం, మళ్ళీ పైకి వెళ్ళటం, ఇలా జరుగుతూ వచ్చింది. దాంట్లో మరి తపస్సు చేస్తుంటే మేనక వచ్చి డిస్టర్బ్ చేయటం, మరి దానివల్ల ఒక లోక కళ్యాణం కూడా జరిగింది. మన భారతదేశానికి మూలకారకుడైన భరతుని జన్మకు కారణమైంది. కానీ ఆయన గమ్యం చేరటం మాత్రం ఆలస్యమైంది. ఎందుకు? మనస్సు అక్కడ లొంగిపోవటం వల్ల. అట్లాగే మళ్ళీ మళ్ళీ త్రిశంకుకు స్వర్గాన్ని క్రియేట్ చేయటం అంటే 4th ప్లేన్లో పవర్స్ను దుర్వినియోగం చేసినట్టయితే కిందికి పడిపోతారని ఉంది. సో అలాగా ఆయన అన్ని రకాలుగా ఈ మనస్సు హృదయం యొక్క సంఘర్షణలో ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళలేకుండా అలా ఉండిపోవటం జరిగింది అనేది మనకు తెలిసిన ఒక ఉదంతం. సో ఇక్కడ బాబా అంటున్నాడు, అందుకనే చాలా మంది మానవుల జీవితాల్లో మనస్సు హృదయం ఈ రెండు ఎడమొహం పెడమొహం అన్నట్లుగా భిన్నంగా ఉంటాయి, విపరీతంగా అంటే వ్యతిరేకంగా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. అది అలా వాటి మధ్య గల ఈ వైరుధ్యము ఎప్పుడూ కొనసాగే అయోమయ స్థితిని సృష్టిస్తుందట. ఎప్పటి వరకైతే ఈ మనస్సు హృదయం రెండు సమన్వయం కాకుండా నా దారి నాది నీ దారి నీది అనే విధంగా ఉన్నట్టయితే దానివల్ల మనిషి యొక్క ఈ మనస్సులో అయోమయమైన పరిస్థితిని అది సృష్టిస్తుందట. ఆ రెండిటి మధ్యన ఉండే అటువంటి వైరుధ్యం. అయితే భౌతిక ప్రపంచానికి చెందిన స్వార్థపూరిత చర్యల ద్వారా మనస్సు అనేకత్వం మరియు భిన్నత్వాలకు చెందిన
అనుభవాలలో మునిగిపోతుంది. ఇక్కడ రెండిటి యొక్క ఇది నిర్వచిస్తున్నారు బాబా. ముందుగా మనస్సు దాని యొక్క పరిస్థితి ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే, మనస్సు ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచానికి, ఈ మాయకు, భౌతిక ప్రపంచానికి మూలమైనటువంటి మాయ, దానికి ఏజెంట్గా ఉంటుందన్నమాట. మనస్సు దాని వైపుకు ఉంటుంది కనుక ఆ భౌతిక ప్రపంచానికి చెందినటువంటి స్వార్థపూరిత చర్యల ద్వారా. అయితే ఇక్కడ మనస్సుకు ఏమిటి అంటే, మనస్సు చాలా పరిమితమైనటువంటిది. మన మనస్సు పరిమితమైనటువంటిది. ఆ పరిమితమైనటువంటి మనస్సు విశాలంగా అయిపోయి పరిమితులను అధిగమిస్తేనే అప్పుడు మనం సత్యాన్ని చూడగలిగి సత్యంతో ఏకత్వాన్ని పొందే అటువంటి అర్హత కలుగుతుంది. అందుకే బాబా మరి ఈ నవజీవనం చివరిలో మనోనాశ కార్యక్రమాన్ని హైదరాబాదులో ప్రారంభించి మెహరాజాద్లో ముగించటం జరిగింది. ఎందుకంటే ప్రపంచం ఇది ఎప్పుడు కూడా ఈ ప్రపంచానికి చెందిందయ్యే ఉంటుంది మనస్సు. సో భౌతిక ప్రపంచానికి చెందినటువంటి స్వార్థపూరిత చర్యలు, ఎందుకంటే మనస్సుకు ఎప్పుడు కూడా నేను అనేది, ఎందుకంటే మనస్సుకు ఆ మనస్సును నిలిపి ఉంచేది అహంకారం. ఆ అహంకారం ఏమిటి, ఈ మనస్సు ద్వారా, ఈ అంతవరకు పోగు చేసుకున్న సంస్కారాల ద్వారా ఈ అహంకారము పరిమితమైనటువంటి స్థాయిలో నేను వేరు, యావత్ విశ్వం అంతా వేరు, ఈ విశ్వంలో మిగిలిన వాటన్నిటికంటే కూడా నాదే ఉత్తమమైనటువంటిది, నాదే చాలా ఉన్నతమైనటువంటి స్థానంగా ఉండాలి అనే అటువంటి అభిప్రాయం ఎప్పుడు ఈ అహంకారపూరితమైన మనస్సుకు ఉంటూ ఉంటుంది. కాబట్టి ప్రపంచానికి చెందిన స్వార్థపూరితం, అందుకని స్వార్థం కదా, నేను అందరికంటే ఎక్కువ ఉండాలి అంటే తనను తాను పరిమితం చేసుకొని మిగిలిన వాళ్ళ నుంచి భిన్నంగా అనుకుంటూ మిగిలిన వాళ్ళ మీద ఏదో తను గొప్పగా ఉండాలి అనే అటువంటి ఆశ, ఆ కోరిక అనేది దీన్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక అలాంటి స్వార్థపూరితమైన చర్చల ద్వారా మనస్సు అనేకత్వం మరియు భిన్నత్వాలకు చెందిన అనుభవాలలో మునిగిపోతుంది. నిజానికి ఉన్నదేంటి, ఆత్మ. మన లోపల ఉన్నది ఆత్మ, అన్ని ప్రాణుల్లో ఉన్నది ఆత్మే. అందరిలో నేను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను. ఇది హృదయం ఆశించేది. ఆధ్యాత్మికతలో నేర్చుకోవలసిన మొట్టమొదటి ఇది. అందరిలో అంటే భగవంతుడిని చూడాలి అంటే భగవంతుడు ఎవరు, అందరిలో అన్నింటిలో అవిభాజ్యంగా ఉన్న ఏకైక అస్తిత్వం భగవంతుడు. కానీ ఇక్కడ మనస్సు ఏం చేస్తుందట, భౌతిక ప్రపంచానికి చెందిన ఈ స్వార్థపూరితమైనటువంటి చర్యల ద్వారా, చేసే ఈ పనుల ద్వారా అనేకత్వాన్ని సృష్టించుకుంటున్నట్టు. ఉన్నది ఒకటే అయినా ఏకం అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకడే, అందరిలో ఉన్నాడు, కానీ ఉన్నది ఒకడే అని తెలిసినా కూడా, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వారికి తెలిసినా కూడా, ఇది ఈ స్వార్థపూరిత చర్యల ద్వారా ఏం చేస్తుంది, అనేకత్వాన్నే అది మనస్సు తన ముందు సృష్టించుకుంటుంది. మనస్సు అనేకత్వం మరియు భిన్నత్వాలకు చెందిన అనుభవాలలో మునిగిపోతుంది. అనేకత్వం అంటే ఇంతమంది ఉన్నారు, నిజమే, మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. మనం సహవాసులోకి వెళ్ళినా కూడా కొన్ని వందల మంది ఉంటే, అందరూ అన్ని వందల రూపాలు, అన్ని వందల అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికమైన వ్యక్తికి ఆధ్యాత్మికమైనటువంటి భావన, భగవంతుని యొక్క అసలు స్వరూపాన్ని చూడగలిగిన భావన వచ్చిన వాడికి చూడటానికి ఇంతమంది ఉన్నా అందరిలో ఉన్నది బాబానే కదా అనే భావన మొదలు, అలాంటి ఒక తలంపు, ఆలోచన కలుగుతుంది. ఆ అనుభవం కలగటం అనేది ఇంకా చాలా గొప్ప విషయం, అది ముందు. కానీ ఆ భావంలో కూడా మనస్సుకేమో అనేకత్వం మరియు భిన్నత్వం, వాడు వేరు వీళ్ళు వేరు, ఇతను మంచివాడు ఇతను చెడ్డవాడు, ఇతను నాకు కావలసిన వాడు ఇతను నన్ను ద్వేషించేవాడు, ఇలా రకరకాలుగా మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే అనేకత్వాన్ని, భిన్నత్వాన్ని సృష్టించి దాంట్లో మునిగిపోతుందట ఈ మనస్సు. అప్పుడు ఏం జరుగుతుంది, అలా అది ఆ అనేకత్వంలో, భిన్నత్వంలో
తనను తాను ముంచుకున్నప్పుడు మనస్సు దానితో అహంకారపూరిత స్వభావాలు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ అనేకత్వాన్ని భిన్నత్వాన్ని పెంచుకొని వాటిలో మునిగిపోయి వాటి ద్వారానే తన ఉనికిని తన ఆధిక్యాన్ని చాటుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుందో అహంకారపూరితమైన మనస్సు, అప్పుడు దానిలో అహంకారపూరిత స్వభావాలు పెరిగిపోతాయట. ఆ అహంకారపూరిత స్వభావాలు పెరిగిపోతే ఏమవుతుంది? మనిషిని మనిషి వేరుగా విభజించి అతనిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుంది. దీని యొక్క పర్యవసానం ఫలితం ఏమిటి అంటే అది అనేకత్వాన్ని భిన్నత్వాన్ని సృష్టించి దానిలో మునిగిపోయి దానిలోనే తనను తాను అధికంగా ఉన్నతంగా సృష్టించుకోవాలి, ప్రకటించుకోవాలి అనే భావనతో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ అహంకారపూరిత స్వభావాలు పెరిగిపోతాయి. ఒకరిని మనిషిని వేరు చేసి, ఎందుకంటే మరి మిగిలిన వాళ్ళకంటే తను గొప్పవాడిగా చలామణి కావాలి, అలా గొప్పవాడిగా తనకు పేరు ప్రతిష్టలు రావాలి అనుకున్నప్పుడు అది అలాగే పనిచేయవలసి వస్తుంది. అప్పుడు ఆ పని చేయటం వల్ల అది ఆ వ్యక్తి ఎలా తయారవుతాడట? అతనిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుంది. ఈ తాపత్రయంలో తెలియకుండానే ఆ వ్యక్తిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ వ్యక్తి యొక్క మనస్సు. ఇది మనస్సు చేసే పని అన్నమాట. సో ఇది మనస్సు చేసే పని ఇలా ఉంటే ఇక హృదయం గురించి చెప్తున్నారు బాబా. అలా కాకుండా మరొక వైపున హృదయం ఆంతరంగిక అనుభవాల ద్వారా మరియు బహుమానంగా పొందిన ఆధ్యాత్మిక ఏకత్వపు కాంతులతో సంక్రమించిన ప్రేమ ప్రకాశంతో వెలుగుతూ వెళుతుంది. అంటే మనస్సేమో దాని పని చేసే పద్ధతి, అది పెంచుకునేటువంటి స్వార్థపరత్వము, మనిషిని స్వార్థపరునిగా చేయటము, అహంకారపూరిత స్వభావాలు పెంచుకోవటం, ఇది మనస్సు యొక్క ఫంక్షనింగ్, మనస్సు పనిచేసే విధానం. అయితే ఇక హృదయం ఎలా ఉంటుందట అంటే హృదయం ఎప్పుడు ఆంతరంగికంగా ఉంటుంది. అది ఎప్పుడు వినయంగా లోపల ఉండి అసలైనటువంటి అనుభూతిని పొందాలని అనుకుంటూ ఉంటుంది. దానికి అనుభూతిని పొందటమే ముఖ్యం. దానికి ప్రాపంచికమైనటువంటి దీంట్లో తన యొక్క ఆధిక్యాన్ని చాటుకోవటం అనే దాని గురించి ఎక్కువగా మనస్సుకు తాపత్రయం ఉండదట. అందుకని అలా ఉండకపోవటం వల్ల మనస్సుకు లేనటువంటి దీని హృదయానికి ఉండేటువంటి ఒక మంచి బహుమానం ఏమిటి అంటే బహుమానంగా పొందిన ఆధ్యాత్మిక ఏకత్వపు కాంతులు. దాని లోపల తెలియకుండానే అలా చూస్తే మనస్సుకేమో భిన్నంగా కనబడి వీడు కావలసిన వాడు, వీడు మనకు వ్యతిరేకి, వీడు స్నేహితుడు అనేటువంటి భావాన్ని అది అహంకారపూరితమైనటువంటి మనస్సు అలా సృష్టించుకుంటూ ఉంటుంది. కానీ హృదయం మాత్రం దానికి ఆంతరంగికంగా ఉంటుంది గనక, అంటే అంతరంగంలో ఉండే అటువంటి ఆత్మ అంటే అదే సత్యం, అదే భగవంతుడు. బాబా మన అంతరంగంలో ఆత్మరూపకంగా ఉన్నవాడు గనక ఆయనకు దగ్గరగా ఉండి ఆంతరంగికంగా ఆయనకు సామీప్యంలో ఉండటం మూలాన హృదయానికి కలిగే బహుమానం ఏమిటట అంటే ఆధ్యాత్మిక ఏకత్వం. మనస్సేమో ఎప్పుడూ సెపరేట్, వేరు చేసేస్తుందట. మనస్సేమో కలిపే ప్రయత్నం చేస్తుంది. అందరం ఒకటే కదా, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కదా అనే భావం దానికి బహుమానంగా వస్తుందట. ఆధ్యాత్మిక ఏకత్వపు కాంతులు అలా సంక్రమిస్తాయట హృదయానికి. ఎందుకంటే అది దాని యొక్క తపన ఏకత్వం వైపు ఉంటుంది, మనస్సు యొక్క తపన అనేకత్వం వైపు ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగానే వాటికి ఆ రకమైనటువంటి భావాలు అనుభవాలు సంక్రమిస్తూ ఉంటాయి. సో అలా హృదయానికి ఏకత్వపు భావనతో సంక్రమించిన ప్రేమ ప్రకాశం ఏదైతే ఉందో దాంతో వెలుగుతూ వెళుతూ ఉంటుందట. అందుకని అది అనేకత్వాన్ని సృష్టించదు. హృదయం, మనస్సు ఎలాగైతే అనేకత్వాన్ని సృష్టిస్తుందో మన హృదయం అనేకత్వాన్ని సృష్టించదట.
అలా వెళ్ళు అది ఏం చేస్తుంది హృదయము, అందువల్ల అది నిస్వార్థ స్వభావాల ద్వారా అనుభవాలను ప్రకటితం చేసుకుంటూ, మరి ఎప్పుడైతే దానికి ఏకత్వానికి చెందినటువంటి ప్రేమ ప్రకాశం దానికి అందుబాటులోకి వస్తుందో, దానివల్ల స్వార్థానికి బదులు నిస్వార్థాన్ని పెంచుకుంటుందట హృదయం. నిస్వార్థ స్వభావాల ద్వారా అనుభవాలను ప్రకటితం చేసుకుంటూ, అదేమో స్వార్థంతో పెరిగే అహంకారపూరితమైనటువంటి అనేక భావాలను మనస్సు పెంచుకుంటూ పోతే, ఇదేమో ఏకత్వం భావాలను పెంచుకుంటూ పోతుంది హృదయం. దేనివల్ల ప్రేమ అంతరంగంలో దానికి బహుమానంగా లభించినటువంటి ప్రేమ ప్రకాశంతో అది ఏకత్వం వైపు వెళుతూ ఉంటుంది. అందువల్ల అది నిస్వార్థ స్వభావాల ద్వారా అనుభవాలను ప్రకటితం చేసుకుంటూ మనిషిని మనిషితో కలుపుతూ ఏకం చేస్తూ అతనిని నిస్వార్థపరునిగా ఉదార స్వభావునిగా చేస్తుంది. చూడండి, ఈ వర్కింగ్ లో మనస్సు యొక్క వర్కింగ్, హృదయం యొక్క వర్కింగు, దానివల్ల పర్యవసానం ఈ రెండు బాబా దీంట్లో చెబుతున్నారు. మనస్సేమో అనేకత్వం భిన్నత్వం వైపు వెళ్ళిపోయి మనిషిని స్వార్థపరునిగా దురాశపరునిగా చేస్తుందట మనస్సు. కానీ హృదయం మాత్రం ప్రేమ ప్రకాశంతో బహుమానంగా పొందిన అంతరంగంలో బహుమానంగా పొందిన ప్రేమ ప్రకాశంతో అది కేవలం మనిషిని మనిషితో కలిపే ఏకత్వం వైపు ఏకం చేస్తూ ఆ అనేకత్వానికి బదులు ఏకత్వాన్ని అది ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ అది ఆ వ్యక్తిని హృదయం నిస్వార్థపరునిగా ఉదార స్వభావునిగా చేస్తుంది. అంటే మనస్సు ఎంత ఎక్కువగా పనిచేస్తుందో ఒక వ్యక్తిలో అతను స్వార్థపరుడిగా దురాశాపరుడిగా మారిపోతాడు. అహంభావం పెరుగుతుంది. అతని స్వభావాల్లో కూడా అహంభావపూరితమైనటువంటి స్వభావమే ఎక్కువగా ఉంటుంది. అదే హృదయం బాగా ఎక్కువగా పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి నిస్వార్థ స్వభావాలు పెంచుకొని నిస్వార్థపరునిగా ఉదార స్వభావునిగా అయిపోతాడట. అందుకని బాబా ఏమంటున్నాడంటే అది చెప్పు, ఇంకా ముందుకు వస్తున్నారు బాబా. ఎప్పుడైతే మనసు హృదయ సామ్రాజ్యంలోనికి చొచ్చుకొని పోతుందో, మరి ఇలా ఉండగా హృదయ సామ్రాజ్యంలోకి మనస్సు యొక్క సామ్రాజ్యంలోకి హృదయము, ఇలా అటు ఇటు. నిజానికి మనస్సు హృదయం వేరుగా ఉన్నాయా, మన శరీరంలో ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్నను మనం వేసుకున్నట్టయితే అసలు మన మనస్సు మన హృదయం మనకే కనబడవు. మన అనుభూతుల్లో మనం వాటిని తెలుసుకోవలసిందే తప్ప మన తలను మనం మనస్సు అనుకుంటాం. లోపల రక్తాన్ని ప్రసరింపజేసే గుండెను మనం హృదయం అనుకుంటాం. తప్పేం లేదు. ఈ రెండు వాటికి పరికరాలు మాత్రమే. మన హెడ్, బ్రెయిన్, తర్వాత బుద్ధికి తెలివికి ఏదైతే మూలమో ఇది మనస్సు అనుకుంటాం. కాదు, మనస్సు వాడుకునే ఇన్స్ట్రుమెంట్ ఇది. ఎట్లాగైతే మన టోటల్ దేహాన్ని మనం చూసుకున్నట్టయితే అది ఆత్మ తన ప్రయాణం కోసం వాడుకునే ఒక వాహనం ఈ దేహం. అట్లాగే ఈ దేహంలో భాగమైనటువంటి మనస్సు, హృదయము ఆ ఆత్మకు, అంటే మన ఈ దేహం లోపల ఉండేది, ఈ రెండు కూడా ఒకే ఒక మానసిక శరీరంలోని రెండు విభాగాలు అని బాబా చెప్పటం జరిగింది. మనకు బయటికి కనిపించేది స్థూల శరీరం. ఈ స్థూల శరీరానికి ప్రాణాన్ని ఇచ్చేది సూక్ష్మ శరీరం. దీని నిలకడకు ఆధారభూతమైంది లోపల ఉండే సూక్ష్మ శరీరం. అదే ప్రాణశక్తిని ఇచ్చే శరీరం. దాని లోపల ఉండేది మానసిక శరీరం. అది అంటే ఈ భౌతిక దేహానికంటే సూక్ష్మమైంది, భౌతిక దేహానికి ఆధారభూతమైంది సూక్ష్మ శరీరం అయితే, ఈ రెండిటికి
ఈ రెండిటికంటే కూడా సూక్ష్మమైంది, ఈ రెండింటికి ఆధారభూతమైనటువంటిది లోపల మానసిక శరీరం. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అప్పుడు బాబా పాశ్చాత్యులకు దీన్ని చాలా చక్కగా చెప్పారు. ఒక పెద్ద గ్లాసు జారులో బాబా లోపల ఒకదానిలో ఒకటి 3 చిన్న చిన్న గ్లాసులు పెట్టారు. ఇది ఒక పెద్ద గ్లాసు, లోపల ఇంకో దానికంటే చిన్న గ్లాసు, దాని లోపల ఇంకో చిన్న గ్లాసు, దాని లోపల ఇంకో చిన్న గ్లాసు పెట్టి బాబా వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నిటికంటే లోపల ఉన్నటువంటి దాన్ని స్థూల శరీరము అన్నారు. స్థూల శరీరం మనకి ఇంత విశాలంగా కనిపించినా కూడా అది చాలా చిన్నదట. దేని మీద పోలిస్తే చిన్నది? లోపల ఉండే సూక్ష్మ ప్రపంచాన్ని, దానికంటే లోపల ఉండే మానసిక ప్రపంచాన్ని, మానసిక దేహాన్ని, వీటికి పోల్చినప్పుడు స్థూలము చాలా చిన్నదట. అందుకని స్థూలాన్ని లోపల అన్నిటికంటే లోపల ఉన్న గ్లాస్ తోని పోల్చి చెప్పారు బాబా. అది ఉన్న ఇంకొక గ్లాసు సూక్ష్మం. అది ఆ సూక్ష్మం అనేది ఈ లోపల ఉండే స్థూలానికంటే ఇంకా పెద్దది. ఎందుకంటే ఆ స్థూలం మీదనే ఆ సూక్ష్మం మీదనే ఈ స్థూలము ఆధారపడి ఉంటుంది గనుక ఆ స్థూలం అనేది సూక్ష్మం అనేటువంటి గ్లాసు లోపల ఉంది. ఈ రెండు కూడా కలిసి మానసికం అనే గ్లాసులో ఈ 2 గ్లాసులు ఉన్నాయి. అలా ఈ గ్లాసుల్లో ఒకదాంట్లో ఒకటి ఏది దేని మీద ఆధారపడి ఉందో చెప్పుతూ బాబా చెప్పారు. అన్నిటికంటే లోపల చిన్నగా ఉన్న గ్లాసు అది స్థూలమైతే, అది ఏ గ్లాసులో ఉందో అది సూక్ష్మం. ఇది స్థూలము సూక్ష్మము 2 కలిసి ఉన్న 3వ గ్లాస్ ఏమో మానసికం. ఈ 3 కూడా ఎక్కడ ఉన్నాయి? లోపల పెద్ద గ్లాసులో ఉన్నాయి. ఆ పెద్ద గ్లాసే భగవంతుడు. అన్నిటికీ మూలం భగవంతుడు. ఆ భగవంతుడిలోనే ఈ 3 ఉన్నాయి అని. అలా ఈ సూక్ష్మం కాకుండా లోపల ఉండే మానసిక శరీరంలో ఉండే 2 విభాగాలే మనస్సు, హృదయం. మనస్సేమో ఆలోచించే భాగానికి చెందింది, హృదయమేమో అనుభూతికి చెందినటువంటి భాగానికి చెందింది. ఇవి 2 ఒకటే. అయితే ఈ గుండె రక్తాన్ని పంపు చేసే గుండె హృదయం కాదు. ఈ గుండెలో ఎందుకంటే మనకు బాధ తెలిసేది గుండె. అందుకే న్యూ లైఫ్ సాంగ్ లో కూడా గుండె కోతలకు గురి అయినా చెదరనీకు చిరునవ్వెప్పుడు అన్నారు. ఈ గుండె కోత అంటే ఏంటంటే అనుభవాలను పొందేది గుండె. సుఖమైన దుఃఖమైన అనుభవాన్ని పొందేది ఈ మెదడు కాదు, తల కాదు, హృదయం. ఇక్కడ కలుగుతుంది. ఎప్పుడు ఏదైనా అయితే ఇట్లా ఛాతీ మీద చేసి అమ్మా అంటాం, ఎందుకంటే అనుభూతి ఇక్కడ కలుగుతుంది కనుక. అలా ఆ అనుభూతికి నిలయమైనటువంటి మానసిక విభాగం అది హృదయము. తలంపులు, ఆలోచనలు, అందుకే మనస్సును బాబా అన్నాడు, నీ మనస్సును ఒక 12 సెకండ్లు కానీ నువ్వు ఖాళీగా ఉంచగలిగితే ధన్యుడివి అన్నాడు. అంటే 12 సెకండ్లు కూడా మనం ఖాళీగా ఉంచలేమట. మనం ఏం చేస్తున్నా కూడా మనసు దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది. అదే పతంజలి అంటాడు, చిత్తవృత్తి నిరోధక అనేది మనోనాశ గురించి చెప్తూ ఆయన చిత్తవృత్తి ఏమిటి? నిరంతరం ఆలోచిస్తూ ఉండటమే. మన మనసులో ఎక్కడైనా నియాన్ లైట్ పెట్టేసి ఒక ఫ్లాష్ అది పెడతారు, అది తిరుగుతూనే ఉంటుంది, దానికి ఎప్పుడు ఖాళీ ఉండదు. అదే వచ్చింది ఏదేది దాంట్లో ఫీడ్ చేశారో అవన్నీ గిరగిరా తిరుగుతూనే ఉంటాయి, ఒక సెకండ్ కూడా ఖాళీ లేకుండా. అలాగే మన మనస్సులో కూడా సంస్కారాల వల్ల క్రియేట్ చేయబడే అటువంటి ఆలోచనలు గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. సంస్కారాల వల్ల, మనం గతంలో చేసిన పనుల వల్ల, ముందు ఏం జరుగుతుందో అనే ఆదుర్దా వల్ల వీటికి సంబంధించినటువంటి ఆలోచనలు మనస్సులో అలా గిరగిరా తిరుగుతూనే ఉంటాయి. అలా తిరుగుతూ ఉండే అటువంటి ఈ మనస్సులు ఆలోచన పూర్వకం అన్నమాట. అయితే ఆ మనస్సు ఎప్పుడైతే కొంచెం అటువైపు నుంచి హృదయ సీమలోకి వెళ్ళి హృదయంతో కలిసిపోదామనే ప్రయత్నం చేస్తుందో అప్పుడు ప్రేమను అది మామూలుగా భిన్నత్వాన్ని, అనేకత్వాన్ని
కలిగించే అటువంటి మనస్సు ఏకత్వం వైపు వెళ్ళే ప్రయత్నం చేసి అందరినీ ప్రేమించుదాము, అందరి ఎడల ప్రేమను కలిగి ఉందాము అనే భావనతో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందట అంటే, ఎదుటి వాడిని ఎవరినైనా ప్రేమించాలనుకున్నప్పుడు ఆ మనస్సు ఎలా పనిచేస్తుందంటే, ప్రేమను విడుదల చేయడానికి ముందు అలా హృదయ సామ్రాజ్యంలోకి పోవడం అంటే, హృదయ సామ్రాజ్యంలోకి మనసు ఎప్పుడైతే అడుగిడుతుందో దానిలో ఉండేటువంటి అనేకత్వ భావము, భిన్నత్వ భావము కొంచెం పక్కకు తప్పుకొని అందరినీ సమానంగా చూసి ప్రేమిద్దాము అనే భావన మొదలవుతుందట. అది మొదలైతే కూడా మనస్సు ఎలా పనిచేస్తుందట, ప్రేమను విడుదల చేయడానికి ముందు ఆ మనస్సు విశ్వాసం యొక్క హామీని కోరుతుంది. వాడిని ప్రేమిద్దామంటే వాడి దగ్గర నుంచి ముందు అక్కడ హామీ కావాలట. అక్కడి నుంచి హామీ ఏమిటి? స్వచ్ఛందంగా రాకపోతే ఆ ప్రేమ నిష్ఫలితమే. అలా ఎదుటి వ్యక్తిని దేనికో ఒకదానికి అతను మనకు వాగ్దానం చేసో, నేను ఇలాగే ఉంటాననో అతను నమ్మకం కలిగిస్తే తప్ప అతన్ని ప్రేమించరాదు అంటుందట మనస్సు. అందుకని అతని నుంచి ముందు అతనికి నేను ఇస్తే అది నాకు అంటే అక్కడ కూడా కొంచెం తన స్వార్థం ఉంటుందన్నమాట. ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, స్వార్థం ఉంటుంది ఎదుటి వాడిని ప్రేమించాలనే దానికి. అందుకని అతని నుంచి హామీ అడుగుతుందట. అలా ఏ రకమైనటువంటి కండిషన్ పెట్టి ప్రేమను విడుదల చేద్దాము, ప్రేమిద్దాము అనే భావన వచ్చినా కూడా బాబా అంటారు, స్వచ్ఛందంగా రాకపోతే ఆ ప్రేమ నిష్ఫలితమే. ప్రేమ అనే దానికి ఏ కండిషన్ ఉండదట. నేను ఫలానా ఆయనను ప్రేమిస్తున్నానండి అని ఎవరైనా అన్నప్పుడు, ఎందుకు ప్రేమిస్తున్నారండి, ఆయనలో మీకేం కనిపించింది, ఆయన మీకేమిస్తామన్నాడు అనే ప్రశ్నలు వేశారనుకోండి, అది ప్రేమే కాదు. అది ప్రేమ అనే స్థాయి నుంచి కామం అనే స్థాయికి దిగజారిపోతుందట. ఎందుకు? ప్రేమించే వ్యక్తి నుంచి ఏదైనా ఆశించటము, అతని నుంచి ఏదన్నా డిమాండ్ చేయటము ఎప్పుడైతే జరుగుతుందో అది ప్రేమ కానే కాదు అంటూ బాబా ఇక్కడ అంటున్నాడు. స్వచ్ఛందంగా ఏ రకమైన కండిషను, ఏ రకమైన ఎక్స్పెక్టేషను లేకుండా ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమ. అలా కాకుండా ఏదో ఒకటి ఎక్స్పెక్టేషను, ఏదో ఒకటి ఆశించి ఇంకా హామీని కూడా కోరి చేసినట్టయితే స్వచ్ఛందంగా రాకపోతే ఆ ప్రేమ నిష్ఫలితమే. అది ప్రేమ అనే దాని యొక్క ఫలితం అక్కడ ఉండదు. ప్రేమ ఏ కారణంగానో ఉద్భవించదు. బాబా అంటున్నాడు, ప్రేమ ఉద్భవించడానికి ఏ కారణం ఉండదు, ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, లేదా అది బేరసారాలతో ఫలించేది కాదు. ప్రేమ అనేది బేరసారాలు, బాబు ఇంత ఇస్తావా, ఇంత నువ్వు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తా అని అనటం. ఏదో వ్యాపారంలో దీనికి ఇంత విలువ లేదండి, ఇది మీరు నాకు సగానికి ఇచ్చేయాలి అంటే కొన్ని బేరసారాలు ఉంటాయి. వాడు 100 రూపాయలు చెప్పి 50 రూపాయలకి ఇస్తాడు. అడగని వాడు మోసపోతాడు. అడిగిన వాడు దాన్ని లాగి ఆఖరికి ఆ 50 దాకా వచ్చి తీసుకుంటాడు. ప్రేమలో అలాంటి బేరసారాలు ఉండవు అంటారు బాబా. లేదా అది బేరసారాలతో ఫలించేది కాదు. ప్రేమ బేరసారాలతో ఫలించదట. మానవుని మనస్సు ముందుగానే, అనగా తన ప్రేమను అందివ్వడానికి ముందుగానే ఎదుటి వ్యక్తి దేని గురించి తపిస్తున్నాడో దాని గురించిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆశించి కావాలని కోరితే అతడు చేసేది తన స్వార్థపూరిత చర్య యొక్క ఒక రూపమే తప్ప వేరేది కాదు. అంటే ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా ఆశించినట్టయితే, కనీసం ఈ ప్రేమ ఇస్తే ప్రేమను నిలబెట్టుకోవటం, ప్రేమ ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ ప్రేమనివ్వటం, ఏదో అంటే ఆశించటం అనేది ఉన్నట్టయితే అది ఈ వ్యక్తి, అలాంటి మనస్సు గల వ్యక్తి చేసే అటువంటి ఆ చర్య స్వార్థపూరిత చర్యే అవుతుంది తప్ప వేరేది కాదు అంటున్నారు బాబా. మనస్సు నేర్చుకోవడం అనే దానికి నిధి, నేర్చుకోవడం అనే దానికి మనస్సు నిధట. హృదయం ప్రేమకు భాండాగారం, ఆధ్యాత్మిక విజ్ఞతకు పెన్నిధి. మనిషి వేటిని పొందటం సముచితమో చెప్పే హక్కు తనదేనని మనస్సు చాటుకుంటుంది. చూడండి, మనసు దేన్ని పొందటం సముచితమో. ఒకసారి నేను ఒక వ్యక్తి దగ్గరికి, ఓ సెంటర్ కట్టే వ్యక్తి డొనేషన్ కోసం వెళ్ళాట.
ఆ వ్యక్తి అన్నాడు, ఏం నాయన బాబా బాబా ఏం పెట్టావు, హాయిగా ప్రొఫెషన్ బాగా చేసుకో, బాగా సంపాదించు, ఈ బాబా బాబా తర్వాత ఎప్పుడో చూద్దు కానీ లే అన్నట. అది మనిషి వేటిని పొందటం సముచితమో చెప్పే హక్కు. ఎందుకంటే ఆయనలో ఉండే మనస్సు ఆయన చెప్పేదే సముచితం అంటుంది అనమాట. అందుకని తనదే ఆ హక్కు, ఏది సముచితమో చెప్పే హక్కు తనదే అని మనస్సు అంటుందట. కానీ మనస్సునకు ఆ అధికారం గాని అర్హత గాని ఉండవు. నిజానికి సముచితమైన దాన్ని సూచించే అర్హత అధికారం మనస్సుకు లేవట. అది చేయగలిగేది తన అల్పత్వంతో గాక ఆంతరిక ప్రేరణల ప్రోత్సాహంతో లక్ష్యాలను ఎలా సాధించుకోవాలి అనేది సూచించడం మాత్రమే. టైం అయిపోయింది కాబట్టి ఇది నేను గబగబా చదివేస్తాను. జనబాహుళ్యంలో అధికంగా మనస్సు వారి కోరికలకు ఆశలకు బానిసయ్యి వాటి కోసమే మానవులను అవి నడిపించేలా చేస్తుంది. వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని దూరం చేయడమే దాని ఫలితంగా జరిగేది. మనస్సు యొక్క ఆ చర్యల వల్ల జరిగేది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితానికి మనసుని దూరం చేస్తుంది. హృదయాంతరాళాల నుండి వెలువడిన ప్రేరణతో ఉద్దేశాలు విలువలు నిర్ణయించబడినప్పుడు మాత్రమే మనస్సు ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచగలదు. హృదయాన్ని ముందు పెట్టి అది చెప్పే అటువంటి ఉద్దేశాలు విలువలు అవి సరి అయినవి అని మనస్సు ఒప్పుకున్నప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో అతను ముందుకెళ్ళటం సాధ్యమవుతుంది. ఆధ్యాత్మిక అవగాహన మనస్సు హృదయాల సమన్వయం ద్వారానే జనిస్తుంది. అలాంటి సమన్వయానికి ఒకదానికి బదులు ఇంకొకటి శ్రమించటం కానీ, ఒకటి చేసేదానిని ఇంకొకటి చేయడం అనేది, అంటే మనస్సుకు బదులు హృదయం, హృదయానికి బదులు మనస్సు చేయడం అనేది అవసరం లేదు. రెండు కలిసి సహకారంతో పనిచేయడం కావాలి. మనస్సు మరియు హృదయాల ప్రపంచం ఒకే రకంగా ఉండవు మరియు చేదోడుగా ఉండవు, అది సత్యం. అవి రెండు సమతుల్యంగా ఉండాలి. ఆ సమతుల్యత మనస్సును హృదయానికి అధీనంగా లేదా హృదయాన్ని మనస్సునకు అధీనంగా చేయడం ద్వారా సమకూరదు. అది భౌతిక ఆందోళన ద్వారా కూడా ఆ సమన్వయం సమకూరదు. కేవలం వివేకవంతమైన సర్దుబాటు ద్వారానే, అడ్జస్ట్మెంట్, ఇంటెలిజెంట్ అడ్జస్ట్మెంట్ అంటే వివేకవంతమైన సర్దుబాటు ద్వారానే సాధ్యపడుతుంది. మనస్సు మరియు హృదయం వాటి కోసం నిర్ణయింపబడిన ప్రయోజనాల కోసం దివ్య ప్రణాళిక ద్వారా ఇవ్వబడిన వాటి పనులను పరిపూర్ణ తాళగతులతో పరస్పరం నెరవేరిస్తేనే సమతుల్య స్థితి వాస్తవంగా వస్తుంది. అలా చేకూరిన సమతుల్యత ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ రెండింటి మధ్య సత్యమైన సమన్వయం చేకూరుతుంది. మనస్సు హృదయాల మధ్య అలాంటి సన్నిహిత సంబంధం సమగ్రమైన సమతుల్యమైన ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన జీవితానికి అత్యంత ఆవశ్యకమైన అవసరం అని బాబా చెప్పినటువంటి ఆ మనస్సు హృదయాల సమన్వయానికి సంబంధించినటువంటి ఆ సందేశం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబమ్మ. జై బాబా అండి. రామకృష్ణయ్య గారు మెహర్ ప్రభు ఇచ్చిన డిస్కోర్స్ ని, ఆ మనసు హృదయం గురించి చాలా అద్భుతంగా, చాలా సరళంగా, అంటే మా స్థాయిలో మాకు అర్థమయ్యేలా మీరు చాలా చక్కగా వివరించారు. అంటే డిస్కోర్సెస్ కానీ గాడ్ స్పీక్స్ కానీ చదివితే అంత అర్థం కాదు, కానీ మీలాంటి పెద్దలు చాలా సరళంగా చెప్తూ ఉంటే మనం కూడా చదవచ్చు అనే ఒక ధైర్యాన్ని నింపుతుందన్నమాట. మీలాంటి పెద్దలు కనుక ఇలాంటి విషయాలు వివరిస్తే చాలా అద్భుతంగా ఈ మనసు హృదయం గురించి చెప్పినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు. జై మెహర్ బాబా. పెద్దలమేం కాదమ్మా, మనందరం చేయి కలుసుకొని భావం మన ప్రియతముని అంటే వైపుకు పెద్దలంటే అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాము. ఒక్కటి ఏమిటి అంటే కొంచెం ఏదో ప్రయత్నం మనందరికి. అంటే ధైర్యం రాదండి. బాబా డిస్కోర్సెస్ కానీ గాడ్ స్పీక్స్ కానీ చదవాలంటే ధైర్యం రాదన్నమాట. ఇలా మీరు చెబుతూ ఉంటే చిన్న చిన్నగా మాకేముందంటే చదవాలనే ఒక ధైర్యం నింపుతారు మీరు మాట. అందుకని అట్లా అన్నాను. జై జై బాబా. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి విషయం మనం ఈ రోజు విన్నాం. బాబా కూడా అంటారు, మనసు మాట వినొద్దు, హృదయ ద్వారాలు తెరవండి అని. కాబట్టి దానికి మనం ప్రభు యొక్క కృపను కూడా వేడుకుందాం, హృదయ ద్వారాలు తెరవడానికి. సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. అందరూ కొంచెం చిన్న సంకీర్తనలు పాడండి. తర్వాత టైం ఉంటే అందరికీ నామం ఇవ్వడానికి బాబా అనుమతితో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, చిన్న సంకీర్తన చేస్తే కనుక. ముందుగా సిద్ధలక్ష్మి గారు చేస్తారు, తర్వాత రాజువాణి గారు, మాయి గారు రెడీగా ఉండాలి, చిన్న సంకీర్తన చేయాలి. జై బాబా.
జై బాబా అండి. జై బాబా. గారు జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నీ మెహరైపోవాలి, మెహరుతో ఉండాలి, నీ మెహరైపోవాలి, మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి, రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి, రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి, రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి, మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నీ మెహరైపోవాలి, బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి, బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి, బంధమన్నది ఉందనుకుంటే బాబాతోనే ఉండాలి, బంధువన్నది ఉండాలంటే బాబా ఒకడే మిగలాలి, మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నీ మెహరైపోవాలి, మెహరుతో ఉండాలి, నీ మెహరైపోవాలి, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకేతాన్ని అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు రాజు వాణి గారు పాడతారు. తర్వాత మెహర్ మాయి గారు రెడీగా ఉండాలి. 2 చరణాలు పాటలు పాడండి. రాకపోతే 4 చరణాలున్నా 2 చరణాలే పాడేసి ఆఫ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. జై జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరు మెహరనే మూడక్షరములు, అక్షరాలలో బీజాక్షరములు, లక్ష్య సాధనకు లాలిత్యములు, మోక్షమున సగే మంత్రములు, శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, ప్రేమ తత్వమును అలవాటు చేసే, సోదరత్వమును సహజము చేసే, మెహరు మెహరు శ్రీ మెహరుని నామం స్మరించుట గత జన్మ ఫలం, శ్రీ మెహరం జయ మెహరం, శ్రీ మెహరం జయ మెహరం, మెహరే మనోహరం, శ్రీ మెహరం జయ మెహరం, అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. రజనీ గారు అందరికీ జై బాబా. జై బాబా వాణి గారు చక్కటి సంకీర్తన. ఇప్పుడు మెహర్ మాయి గారు సంకీర్తన చేస్తారు. తర్వాత ఎం నాగమణి గారు రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అమ్మ అందరికీను. స్వరములోని నామమే నా సాధన కాని ప్రేమమయా,
స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపైనా వరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరన శిరులో సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను నే పిలచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు శృతిగా కృతిగా అలరించి స్వరములో నీ నామమే మెహరే స్త్రీ హృది నిండిన నామో వరమై స్థిరమై నా వశమైతే నును నే కనలా ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ రజనీ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు జై బాబా అందరికీ జై బాబా బాబా అండి మాయ గారు చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా ఇప్పుడు ఎం నాగమణి గారు సంకీర్తన చేస్తారు తర్వాత ధనలక్ష్మి గారు సీత గారు రెడీగా ఉంటారు జై బాబా మణి మణి జై బాబా ఉన్నారా ఎం నాగమణి గారు ఓకే ధనలక్ష్మి మీరు చేయండి తర్వాత సీత గారు చేస్తారు జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై శరియార్జితనయ మెహరు బాబా ఆనందలోలా శిరీను బాల ఆనందలోలా శిరీను బాల శరియార్జితనయ మెహరు బాబా బాబాయని నేను ప్రియమార పిలువంగా ప్రేమతో మా మదిని పులకింప చేస్తావు బాబాయని నేను ప్రియమార పిలువంగా ప్రేమతో మా మదిని పులకింప చేస్తావు ఆత్మీయత పెంచి అనురాగమును పంచి ఆత్మీయత పెంచి అనురాగమును పంచి ఆనందమున మమ్ము అలరింప చేస్తావు శరియార్జితనయ మెహరు బాబా ఆనందలోల శిరీను బాల శరియార్జితనయ మెహరు బాబా ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం రాధాకృష్ణుల వోలే మన ప్రేమ సంబంధం ఎన్నో జన్మల బంధం నీతో ఈ బంధం రాధాకృష్ణుల వోలే మన ప్రేమ సంబంధం జన్మ జన్మల వరకు సాగాలి బంధం జన్మ జన్మల వరకు సాగాలి బంధం
ఏ జన్మకైనా చేరాలి నీ గమ్యం చర్యార్జితనయా మేహరు బాబా ఆనందలోల చిరిను బాల ఆనందలోల చిరిను బాల చర్యార్జితనయా मेहरु बाबा అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి జై బాబా. రజనీ గారు మీకు జై మెహర్ బాబా. జై బాబా ధన చాలా చక్కటి సంకేతాన్ని అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు సీత గారు, ఎం నాగమణి లేనట్టున్నారు. రావణమ్మ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. రావణమ్మ గారు లేరా? ఓకే, ఆనంద్ కుమార్ గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా అమ్మ. తెలియకే నా స్వరము పలికే, తెలియకే నీ ప్రేమ తత్వాన్ని తెలిపే, తెలియకే నా స్వరము పలికే, తెలియకే నీ ప్రేమ తత్వాన్ని తెలిపే, తెలియకే నా స్వరము పలికే, భౌతికములో నేను మైమరచి ఉన్నాను, బంధాల నడుమనే భంగపడుతున్నాను, నీ చెలిమి కలిమితో పులకరిస్తున్నాను, పులకరింతల నడుమ పాడుతున్నాను, తెలియకే నా స్వరము పలికే, నా హృదయ సీమలో నిలిచి ఉన్నది నీవే, నా గొంతు స్వరములో పలుకుచున్నది నీవే, నీవే లేకున్నచో నేను లేనే లేను, మెహర్ శ్రీ హృదయేశ జయము జగదీశ, తెలియకే నా స్వరము పలికే, తెలియకే నీ ప్రేమ తత్వాన్ని తెలిపే. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అమ్మ రజని. థ్యాంక్ యూ. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు చక్కటి సంకేతం అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళిపోదామండి. ప్రార్థనలు మాలతి గారు చేస్తారు. అనంతరం నామో అరుణ రవీంద్ర గారు అండ్ జయప్రద ఆంటీ గారు రెండు నిమిషాలు బాబా నామం చేస్తారు. జై బాబా మాలతి గారు. జై బాబా రజని. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, in incommensurable. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three words and also beyond the three words. You are intrustable and independent.
You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and beyond God also. Brahma, Paramatma, Allah, Ilahi, Esdan, or Masa, and God the Builder. Your name is the only one worthy of worship. Jai Baba. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा या इस्तान ला इलाहा इल्लल्लाह। ओ गॉड फादर इन heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust and unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that is brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Jai Baba. Avatar Meher Baba ki Jai. Beloved God, help us all to hold you more and more and more and more and still it more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's garment till the very end. Jai Baba. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. Thank you, Rajani. Thank you, Andarki Jai Baba. జై బాబా అండి మాలతి గారు. ఇప్పుడు జయప్రద గారు 2 నిమిషాలు బాబాకి నామం చేస్తారు. తర్వాత అరుణా రవీంద్ర గారు 2 నిమిషాలు నామం చేస్తారు. అనంతరం 1 నిమిషం మౌనంలోకి వెళ్దాం. తర్వాత హారతికి ఉమారాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. జయప్రద ఆంటీ. రామకృష్ణ గారు ఆంటీ ఉన్నారా? హలో అరుణ గారు మీరు చెయ్యండి, ఈలోగా అన్మ్యూట్ అవుతారేమో చూద్దాం. అరుణా రవీంద్ర గారు. जय बाबा। अवतार జై मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर బాబా की जय। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అండి అరుణ గారు. రామకృష్ణ గారు జయప్రద ఆంటీ ఉన్నారా? హలో అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారా? ఓకే, అయితే మనం సైలెన్స్ లోకి వెళ్ళిపోదామండి. 1 నిమిషం ప్రభువుని మౌనంగా ఆరాధిద్దాం. తర్వాత హారతిలోకి వెళ్దాం. అవతార్ మెహే బాబాకి జై.
అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఉమారాణి గారు ప్రభుకి హారతి ఇవ్వండి. ఉన్నారా? లిఫ్ట్ అయ్యారు అక్క. అనౌన్స్ చేశాను కదా, సెర్చిలో పెట్టాను. ఓకే, అరుణ్ గారు మీరే హారతి పాడండి. జై బాబా. మీరు పాడండి కదా. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవాదిదేవా ప్రేమ స్వభావా ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంలో చాలా చక్కటి సంకీర్తనలు అండ్ రామకృష్ణ గారు చెప్పిన మనసు హృదయ గురించి అన్న ఒక అద్భుత డిస్కోర్స్ ని కూడా మనము ఈ రోజు వినగలిగాం. ప్రభు యొక్క అనుమతితో మళ్ళీ రేపు సాయంత్రం ఈ దర్బార్లో అందరం కలుద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ. రజనీ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా.